నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 105 థర్డ్ స్టాంజా 105వ కీర్తన 3వ చరణంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరు తమ హృదయమందు నిజముగా సంతోషిస్తారు అంటే భూమి మీద దేవుని వెదికేటటువంటి వారు. నిజమే, వెతుకుట అనగా ఆయనతో సహవాసం చేయుట, ఆయన సన్నిధిని సమీపించుట, ఆయన గూర్చినటువంటి ధ్యానము, ధ్యాస ఎవరు అయితే కలిగి ఉంటారో వారికి ప్రభువు ఇచ్చేటటువంటి సంతోషం వారి హృదయాలలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందరో లోకంలో పేరు ప్రఖ్యాతులను వెతుకుతున్నారు. ధన సంపాదన ఏ విధంగా వృద్ధి చేసుకోగలరో దానిని వెతుకుతున్నారు. ఇలా పలు విషయాల మీద మనసు పెడుతున్నారు. కానీ చివరికి అది స్వల్ప సంతోషానికి మాత్రమే కారణంగా ఉంటుంది. హృదయమందు ఏది కూడా పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇవ్వలేదు. కారణం ఏంటంటే, మొదట ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రభువును కనుగొనాలి, ఆయనను సంపాదించుకోవాలి. ఆయనను కలిగి ఇహమందు మనం ఏ విధముగా నడవవలెనో, సంపాదించవలెనో, జీవించవలెనో తగిన రీతిగా ఆయన మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తారు గనుక మొదట హృదయంలో ఆయనను బట్టి సంతోషం ఉంటుంది. రెండోదిగా మనం చేయు పనులన్నిటిలో కూడా ప్రభువారు మనకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఆయన అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. గనుకనే ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా ప్రభువారు యూదా ప్రజలతో తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, జెర్మియా చాప్టర్ 29 వర్డ్స్ 12, 13, 14. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువు వారిని, ఆయన సన్నిధిని మనం ఎందుకు వెతకాలి అని అంటే, ఆయనకు మొరపెట్టేటటువంటి వారి యొక్క మొరను, ప్రార్థనను దేవుడు ఆలకిస్తారు. రెండవదిగా ఆయన తనను తాను మనకు కనుపరుచుకుంటారు. అంత మాత్రమే కాక మనము కలిగి ఉన్నటువంటి ప్రతి బాధలన్నిటి నుండి కూడా ఆయన మనల్ని విడిపిస్తారు. కారణం ఏంటంటే, ఇదే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, జెర్మియా చాప్టర్ 29 వర్స్ 14, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. నిజమే, దేవుణ్ణి మనుషుడు ఎందుకు వెదకాలి, ఆయన సన్నిధి పట్ల ఎందుకు శ్రద్ధ వహించాలి అని అంటే, ఆయనే మన గురించి రాబోవు కాలం విషయాలను గురించి ఆయన ఉద్దేశించినటువంటి దేవుడు. దేనిని గురించి ఆయన ఉద్దేశిస్తున్నారంటే, ఆయన మనకు సమాధానకరమైనటువంటి ఉద్దేశాన్ని కలిగిన దేవుడు. ఏ విధమైన హాని మనకు కలగకుండానట్లు ఆయన మన యందు సమాధానకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు. అయితే ఆయన కలుగు చేయు క్షేమకరమైనటువంటి జీవిత దినాలు మనం పొందాలంటే ఈరోజు అట్టి గొప్ప దేవుని పట్ల మనం శ్రద్ధ వహించేటటువంటి వారంగా, మనసు పెట్టేటటువంటి వారంగా ఉండటం అనేది రేపటి మన బహుతర జీవితానికి అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, ఐజయా చాప్టర్ 38 వర్స్ 2, 3, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2, 3 వచనాలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై నీ సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుదునో, కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రవక్తని యెషయా గారి ద్వారా హిజ్కియా రాజుకు పంపబడినటువంటి వర్తమానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
అది ఎంతమాత్రము శుభకరమైనది కాదు. అయితే ఆ పరిస్థితుల్లో హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే, తాను తన ముఖమును గోడతో త్రిప్పుకొని ప్రభువు సన్నిధిలో అతడు ప్రార్థన చేయటం ఇక్కడ మనం గమనించగలం. ఒక రాజుగా ఉండి తన మరణము నుండి తప్పించుకుంటానికి, బలహీనత నుండి తప్పించుకుంటానికి తను ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని తట్టు తిరిగి ఆయన వెదకటం నిజమైనటువంటి పరిష్కారం అని గుర్తించి అతను ఆ విధంగా చేశాడు. దేవుడు అతని ప్రార్థన విన్నారు. తనకు 15 సంవత్సరముల ఆయుష్ను ఇవ్వటం మాత్రమే కాదు, శత్రువు చేతిలో నుండి తనను కాపాడదనని ప్రభువారు వాగ్దానం చేయటం కూడా ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత క్షేమం కొరకు రకరకాల మార్గాలను మనం వెతికిన వారం కావచ్చు. కానీ దేవుని వెతికి ఆయనను మన జీవితంలో కలిగి ఉంటే ఏది చేయవలెనో, ఏది చేయకూడదో, ఎటు వెళ్ళవలెనో, ఎటు వెళ్ళకూడదో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనను దేవుడు మనకిస్తారు. అప్పుడే మనము ఊహించిన దానికంటే శ్రేష్టమైనటువంటి స్థితిని పొందగలం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా ప్రభువా మీరు మేలు కలుగు చేదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని సేవాపరిచని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందిన మా ప్రియులను కూడా దర్శించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక.